ఆ, చూసా మీ దాంట్లో క్లియారిటీ వస్తుంది, దీంట్లో క్లియారిటీ వస్తుంది. హాయ్ అండి, హలో, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ ముని ట్రావెలర్ ఎంఎస్, మినీ ట్రావెలర్ అండి. ఒక లైక్, ఒక సర్ప్రైజు, ఏదైనా కానీ ఒక కామెంట్స్ చేయండి ప్లీజ్, దయచేసి అడుక్కుంటా ఉన్నారు. నేను ఎన్నో వీడియోలు చేశాను, మీరు కావాలంటే నా ఛానల్లో ముని ట్రావెలర్ ఎంఎస్ దాంట్లో పోయి చూడండి. అంతా టెంపుల్ వీడియోస్ చేస్తాను, టెంపుల్ వీడియోస్ చేస్తా ఉన్నాను. ప్రస్తుతం ఇప్పుడు ఆడపోలేదండి, నా దగ్గర బడ్జెట్ లేదు, దానివల్ల నేను ఆడపోతా ఉండలేదు, ఇంట్లోనే ఉన్నాను ప్రస్తుతానికి హోమ్లో. మీరు కానీ నన్ను సర్ప్రైజ్ చేసి నాకు కొంచెం హెల్ప్ చేసి సర్ప్రైజ్ చేసి అంటే మీరేం డబ్బులు ఏం అడగలేదండి. ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక కామెంట్స్ చేయండి చాలు. నా ఛానల్ కొంచెం ముందుకు పోతుంది. దాంట్లో వచ్చే రెన్యూలతో మీకు మొత్తము మన ఇండియాలో ఉండే ప్రతి ఒక్క దేవస్థానం అన్నీ చూపిస్తానండి. నేను ఇంతవరకే వీడియోలో కూడా చెప్పాను మీకు అందరికీ. మీ సపోర్ట్ ద్వారా నేను మీకు ఎన్ని దేవస్థానాలు ఉందో అన్నీ క్లీన్గా నీట్గా చూపిస్తానండి. మీరు ఫారిన్ పోయే అవసరం లేదు, ఎక్కడ పోయే అవసరం లేదు, మన ఇండియాలోనే అన్నీ ఉన్నాయి. అన్నీ ప్రతి ఒక్క విషయము మీకు విలేజ్ లైఫ్, టెంపుల్ లైఫ్, మొత్తము టూరిస్ట్ లైఫ్, మంచు కొండలు అన్నీ ఎలా ఉంటాయి అనేది మీకు మొత్తము డీటెయిల్ క్లియర్గా చూపిస్తానండి. ఒక్కొక్కటి మీ కళ్ళతో మీరు చూసినట్ట నేను చూపిస్తాను మీకు మొత్తము ప్రతి ఒక్కటి. నా ఛానల్లో కావాలంటే వీడియోలు పెట్టినాను, పోయి చూడండి. మినీ ట్రావెలర్ ఎంఎస్ అనేసి, మినీ ట్రావెలర్ ఎంఎస్ అని కొడతారంటే క్లీన్గా వచ్చేస్తుంది. దాంట్లో వీడియోస్ ఉంది, మీరు పోయి చూడండి. మీకు నచ్చుతుంది, తప్పకుండా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా కానీ కామెంట్ చేయండి. ఇది మీరు ఏదైనా నేను తప్పు చేస్తే కూడా మీరు కామెంట్లో పెడతారంటే నేను దాన్ని సరిదిద్దుకుంటానండి. పలానా తప్పు ఉంది అనేసి మీరు చెప్పండి, నేను దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తానండి. తప్పకుండా నా ఛానల్కి ఒక సబ్స్క్రైబు, షేరు, కామెంట్స్ చేయండి. ఏదైనా కామెంట్స్ చేయండి ప్లీజ్. మీరు హెల్ప్ చేస్తారని దయచేసి ఎంతో అడుక్కుంటా ఉండాలండి. ఒక్క సెకండ్ నా గురించి కేటాయించి ఒక్క లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా కాంటెంట్ కావాలంటే అలా కంటెంట్గా నేను మొత్తము మన ఇండియాలో ఉండే దేవస్థానాలు ప్రతి ఒక్కటి అండి, దాది ఇది అని లేదు, ప్రతి ఒక్క విషయము, ప్రతి ఒక్క దేవస్థానము, ప్రతి ఒక్కటి అన్ని టూరిస్ట్ ప్లేస్ కానీ ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకొని ప్రతి ఒక్కటి మీకు చూపిస్తానని ఆశిస్తున్నానండి. మీ సపోర్ట్ నాకుంటే మొత్తము చుట్టి మీరు చూసేనట్లు మీ కళ్ళుతో నేను చూపిస్తానండి. మీకు బడ్జెట్ ఎంత అవుతుంది, ఎట్లా ట్రావెల్ చేయాలా, దేంట్లో వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలన్నా, ట్రైన్లో వెళ్ళాలన్నా, మొత్తము డీటెయిల్, మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు పిన్ టు నేను ప్రతి ఒక్కటి అది క్లీన్గా ఇస్తానండి. ఇది మా హోమ్ అండి, మా ఇల్లు చూసారా? ఇదేనండి మా ఇల్లు ఇట్లుంది. బెంగళూరులో ఉన్నానండి, నేను బెంగళూరులో బాడీకి ఇల్లు ఎత్తుకొని ఉన్నాను. ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నానండి నేను. మీరు కానీ సపోర్ట్ చేస్తే మొత్తము పోయి ఇంకా ఎన్నో గుళ్ళు ఉన్నాయండి, అన్నీ చూపిస్తాను మీకు. ఇది మా హోమ్ అండి, ఇది మా కిచెను, ఇది మా హౌసు. కరెంట్ వైర్ లేదు, కరెంట్ ఉండింటే బాగున్నాను, కరెంట్ లేదండి. కరెంటు అంటే ఇంకా నీట్గా కనిపించింటుంది మొత్తము. కరెంట్ లేని దానివల్ల కనిపించలేదు. మొత్తం ఇట్లా ఉందండి మా ఇల్లు, అంతా పడిపోతూ ఉంది. ఇంకా అది రెడీ చేయాలండి, మేస్త్రిని పెట్టి రెడీ చేయాల. చూడండి మొత్తము ఇలా ఉంది, అంతా మట్టి మొత్తము కుండ్ల మీద చెట్ల మీద పడిపోతుంది. చూస్తారండి మొత్తము సీలింగ్ చూడండి, సీలింగు అంతా పడిపోతుందండి. ఇట్లా ఉంది. మీరు అనుకోవచ్చు వీళ్ళ దగ్గర అంత పెద్ద పూర్ ఫ్యామిలీ అండి మాకి. మీ ద్వారా కొంచెం హెల్ప్ చేశారంటే నేను ముందుకు పోయి మీకు ప్రతి ఒక్కటి చూపించాలా, నేను చూపించే ఇది. ఈ యూట్యూబ్లో ఏమంటే కొన్ని చూపిస్తుంది అంటే దీంట్లో వచ్చే మనీ పెట్టి అన్ని దేవస్థానాలు చుట్టి మీకు చూపిస్తానండి.
అది ఇంకా విషయం. ఇంతేనండి ఇల్లు. ఇంకా అంతే, ఒకే రూము, కరెంట్ లేదండి. ఇది ఇంకా ఇది బాత్రూము. అంతేనండి. ఇది మా ఇల్లు, మా హౌస్. మా హౌస్ ఇలా ఉందండి. ఒకే రూము, ఒక టీవీ ఉంటుంది, ఒక చిన్న ఫ్రిడ్జ్, బీరో ఒకటి, ఇది ఒక మంచం మేరకు, అంతేనండి. ఇది ఇల్లు. ఇది మా లైఫ్ స్టైల్ అండి. అన్నమండి, నైట్ అన్నం చేసింది నేనే చేసుకున్నానండి. మేము ఊరు వెళ్ళింది కాబట్టి నేనే చేసుకున్నాను. ఇంకా ఈ అన్నం తినేసి ముఖం కడుక్కొని ఒక ట్యాబ్లెట్ వేసుకొని అన్నం తినాలండి. తినేసి కూర ఏముందో వేసి, ఏం కూర, ఇదేంటి కూర, ఏదో చికెన్ కూర మేరకుంది. కూర ఉడికి చేసి తిందామండి. ఇంకా బ్రష్ చేసి ట్యాబ్లెట్ వేసుకోవాలా. ట్యాబ్లెట్ వేసుకొని బ్రష్ చేసి మనము చూడాలా ఏం ట్యాబ్లెట్ ఉంది, ఏం ట్యాబ్లెట్. దీని ట్యాబ్లెట్స్ అండి. ఇంకా సబ్జున్నాయి కదా, ఇది హెల్త్ బాగా లేకుండా ఇది ఒక ట్యాబ్లెటు. ఇది మళ్ళీ ఇది ఒక సరపు. దీంట్లో ఇదండి నా బతుకు, నా లైఫ్ ఇది మాత్రలు. ఇది ఒక మాత్ర, ఇది ఒక్కటి, మళ్ళీ ఇది ఒక మాత్ర అండి. 1 2 3 4 టానిక్ ఒకటి, ఇంకా మాత్రలు ఉండాలండి. ఇదొకటి 5. ఇదొక ట్యాబ్లెట్ అండి. ఇది డాక్టర్ చదివి ఉండే వాళ్ళకి తెలుస్తుందండి ఇది ఏమేమిటి తింటారు ట్యాబ్లెట్లు అనేసి. మీకే తెలిసి ఉంటుంది. తెలిసింటే కామెంట్స్ చేయండి, ఏమేమిటి తింటారు, తింటే హెల్త్ పర్వాలేదా అనేసి మీకు తెలుసును. కాబట్టి మీరే హెల్ప్ చేస్తారంటే. ఇదొకటి ఇచ్చారండి. ఇది ఒక చిన్న ట్యాబ్లెట్, ఇది ఏదో ఇచ్చారండి. ఇది ఒక్క ట్యాబ్లెట్ అండి. ఇది ఒకటి ఇచ్చారు. ఇదేంటి మొత్తం ట్యాబ్లెట్లు ఉన్నది. ట్యాబ్లెట్ లిస్ట్ ఒక్కొక్క ట్యాబ్లెట్ చూపిస్తా. ఇది ఏమేమి ట్యాబ్లెట్ అని మీరే కామెంట్ చేయండి. ఇది ఎందుకు తింటారని కూడా తెలిసి ఉంటుంది. మనం డాక్టర్ చదివండి వాళ్ళు ఎవరైనా కానీ. ఇది ఒకటి, మళ్ళీ ఇది ఏం ట్యాబ్లెట్, ఇది షుగర్ ఉంది నాకు, షుగర్ ట్యాబ్లెట్ ఇది అని ఇచ్చారు. చూడండి మీకే తెలుస్తుంది. ఇది ఏం ట్యాబ్లెట్ మీకే తెలియాలండి. ఇది ఎందుకో ఇచ్చారు. ఇది అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుందండి నాకు, దానివల్ల ఈ ట్యాబ్లెట్ ఇచ్చారు. మళ్ళీ ఇది ఒక్క ట్యాబ్లెట్ ఇచ్చారండి. ఇది ఏం ట్యాబ్లెటో తెలీదు. ఇది ఇచ్చారు, ఇది తినమన్నారు ఈ ట్యాబ్లెట్. మళ్ళీ ఇది ఎందుకు ఇచ్చారో తెలియదండి. ఇది ఒక్క ట్యాబ్లెట్, ఇది ఎందుకని తెలీదు. ఇదొకటి కామెంట్లో పెట్టాలండి మీరే. ఇది ఒక్క ట్యాబ్లెట్ ఇచ్చారు, ఇది ఎందుకని తెలీదు. కామెంట్లో మీరే తెలియజేస్తే ఎందుకు ఏమిటి అనేసి మీకు తెలుస్తుంది. ఇదండి ఈ ట్యాబ్లెట్. మళ్ళీ టానిక్ అండి. ఇది పొద్దున్న తాగమన్నారు ఒక మూత. ఇది తాగాల ఒక మూత. ఇది ఒక టానిక్ అండి. ఏం టానిక్ అని తెలియదు. ఇది ఒక మూత తాగాలంట. పొద్దున్న ఒక మూత తాగాలంట. ఇది ఒక మూత తాగమని తాగేద్దాం ఇంకా.
ఆలస్యం ఎందుకు, తాగేస్తే పోలే. ఇది ఒక ముద్ద తాగేసి అంతేనండి టానిక్ ఇది తాగేసి. ఇంకా ఏముంది, పొద్దున్న ఇది ఒక మాత్రం పొద్దున్నే వేసుకోవాలండి. ఇది అయితే బిఫోర్ ఫుడ్ అని తింటారు, ఇది ఆఫ్టర్ ఫుడ్. బిఫోర్ ఫుడ్ అంటే ఇది మార్నింగ్ తినాల, ఇది ఆఫ్టర్ ఫుడ్. ఇది ఆఫ్టర్ ఫుడ్ అండి, ఇది నైట్ మాత్రం. ఇదే నైట్ మాత్రమే ఇది. ఇది గోళీ తినమన్నారండి, ఇది మాత్ర వేసుకుంటాను. సెట్ అండి, అది ఒక మాత్ర మింగాను, ఒక టానిక్ తాగాను. మళ్ళీ పోయిన తర్వాత అన్నీ తినాల. ఇది నా రిపోర్ట్ అండి, చదివిండే వాళ్ళకి తెలుస్తుంది అనుకుంటా. మన డాక్టర్ చదివిండే వాళ్ళు కామెంట్ పెట్టండి తప్పకుండా ప్లీజ్. ఇది రిపోర్ట్ అండి, మొత్తము నాది రిపోర్ట్. ఇది కెమెరా అంత నీట్గా వస్తూ ఉండే, సెల్ బాగలేదండి నా దగ్గర, దాన్ని ఇంకా ఇలా వస్తూ ఉంది. మనం డాక్టర్ చదివిండే వాళ్ళకి తెలుస్తుంది, కామెంట్లో పెట్టండి. ఏమన్నా వేరేగా ఏమన్నా తీసుకోవాలన్నా ఏమనే విషయాలు తెలుస్తుంది కదా. ఇదే అండి నా రిపోర్టు. సివి రామన్ హాస్పిటల్లో పై ఎత్తిందండి ఇదంతా, ఇది ఇచ్చిండారు అంతా. మీకు ఇదా తెలియాలా, నాకు తెలియదు. ఇది ఇచ్చారు, ఇది ఏమని తెలియదు. ఇది చూడండి, అలా ఏదో రిపోర్ట్ ఇచ్చారు, ఇది ఏమో తెలియదు. ఇది ఏమో రాసిండారండి. ఇది అలా ఇది అండి, ఇది ఇదంతా ఇచ్చారండి. ఇది ఏదో కొద్దిగానే ఇచ్చారు. ఇది ఇచ్చారండి, ఇది రిపోర్టు. ఇది రిపోర్ట్ అండి. ఇదంతా ఎందుకు చూపిస్తూ ఉన్నానంటే అండి, నా పరిస్థితి అట్లుంది. దయచేసి నా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా కానీ నాకు హెల్ప్ చేయండి. నా ట్రావెలింగ్కి హెల్ప్ చేసి ప్రతి ఒక్క గుడి, ప్రతి ఒక్క దేవస్థానం నేను మీకు చూపించాలని ఆశిస్తున్నానండి. అట్లాగే నేను చూస్తాను. మన ఇండియాలో ఉండే ప్రతి ఒక్క దేవస్థానం మూల వదలకుండా మీకు చూపించాలండి, చూపిస్తానని కూడా కోరుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కటి మీరు దయచేసి నాకు ఒక్క లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అందరికీ ఆ వీడియోలు షేర్ చేసి నాకు కొంచెం హెల్ప్ చేయమనండి. నాకు హెల్ప్ చేస్తే ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా ఏం చేద్దాము, సాంబార్ ఉడుకు చేసి తిందామండి. అప్పుడే చెప్పాను కదండి భోజనము. ఇదిగోండి భోజనము వేసుకున్నాను తట్లోకి. ఎలా ఉందో టేస్ట్ చూద్దాము.
సూపర్ అండి. హైలైట్గా ఉంది భోజనము, చెప్పే పనే లేదు. అన్నము కోడి కూర అండి, కోడి మసాలా కూర అంటారు, కోడి నాటు మసాలా కూర అంటారు. ఇదిగోండి ఇది కోడి నాటు మసాలా కూర. సూపర్ అండి. ఫుల్ వీడియో చూడాలంటే నా ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ అండి. మీ ద్వారా నేను కొన్ని దేవస్థానాలు చుట్టి మీకు మొత్తము చూపిస్తాను. ప్లీజ్ దయచేసి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ పెట్టండి, ఏదైనా కానీ కామెంట్ పెట్టండి ప్లీజ్.